బింబిసారుడు పుక్కుసాతి రాజుల కథ ఇది. వాళ్ల మధ్య నడిచిన ఓ అద్భుతమైన బహుమతుల మార్పిడి గురించి ఇప్పుడు చూద్దాం. అసలు విషయమేంటంటే, ఈ ఇద్దరు రాజులు ఒకరినొకరు ఎప్పుడూ చూసుకోలేదు. అయినా సరే గొప్ప స్నేహితులయ్యారు. మరి ఓ ఖరీదైన వస్తువు అంతకు మించిన జ్ఞానానికి ఎలా దారితీసిందో తెలుసుకుందాం. ఇక మొదటి విషయం, వాళ్ల స్నేహం. మగధరాజు బింబిసారుడు గాంధారరాజు పుక్కుసాతి గురించి విన్నాడు. అంతే, చూడకుండానే స్నేహం చేద్దామని కబురు పంపాడు. దానికి పుక్కుసాతి ఎంతో సంతోషించి తన దేశంలో మాత్రమే దొరికే 8 విలువైన ఉన్ని శాలువాలను బహుమతిగా పంపాడు. వాటిని చూసి మగధ ప్రజలైతే వావ్ అనుకున్నారు. ఇక రెండవది, బింబిసారుడి ఆలోచన. ఇంత గొప్ప బహుమతికి బదులుగా ఏం పంపాలి? చాలా ఆలోచించాడు. బంగారం, వజ్రాలకన్నా ఏనుగులు, గుర్రాలు గొప్పవే, కాని వీటన్నింటికన్నా శాశ్వతమైనదేముంటుంది? అప్పుడే ఆయనకు బుద్ధుడు, ఆయన చెప్పిన ధర్మం అంటే సరైన జీవన మార్గం గుర్తొచ్చింది. అదే అసలైన రత్నం అని ఫిక్స్ అయ్యాడు. చివరిగా అసలైన బహుమతేంటంటే, బింబిసారుడు ఒక బంగారు రేకుమీద బుద్ధుని బోధనలు రాయించి పంపాడు. ఆ సందేశంలో ఏముందంటే, భౌతిక వస్తువులు శాశ్వతం కాదని, కాని మనసుని లోతుగా గమనించే విపాసన ధ్యానం ద్వారా వచ్చే జ్ఞానమే అసలైన సంపద అని చెప్పాడు. అదే పుక్కుసాతికందిన అమూల్యమైన కానుక. అంటే ఒక స్నేహానికి ఇవ్వగలిగే గొప్ప బహుమతి భౌతిక సంపద కాదు, శాశ్వతమైన జ్ఞానం.